Hello all, everyone open your video so that we can have an interactive session. అందరం ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. అందరూ మీ వీడియోస్ ఆన్ చేయండి, ఎనేబుల్ చేయండి. ఎస్ ఓంకార్ యాదవ్, గుడ్ ఈవినింగ్. Hi, sir. Good evening. Sir, is my voice audible? ఎస్ ఓంకార్, యు ఆర్ ఆడిబుల్. Okay. Okay. Thank you, sir. ఎస్ జువేరి, యూ హ్యావ్ టు అన్మ్యూట్ అన్మ్యూట్ చేయాలి మీరు. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Good evening, sir. This is Kavya. ఎస్, ఇఫ్ ద టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ వెన్ ఆల్ వీడియోస్ ఆర్ ఎనేబుల్డ్, మనం స్టార్ట్ చేద్దాం సెషన్. నాకు అథాంటిసిటీ తెలియాలి కదా, అక్కడ వైష్ణవే ఉందా వేరే వాళ్ళు అనేది. గీతా రామగిరి, వి విల్ స్టార్ట్ ఫాస్ట్. సిరివెన్నెల, Yes, sir. ప్లీజ్ ఎనేబుల్ యువర్ కెమెరా. వై? బికాస్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ మీ, ఐ షుడ్ ఆల్సో సీ యూ, రైట్? డెమోక్రసీ. గీతా సిరివెన్నెల. Recording progress. సో అందరూ అంటే కొన్ని పాయింట్స్ నేను నోటిఫికేషన్లో ఐడెంటిఫై చేసింది, నేను కొన్ని అండర్లైన్ చేశాను. అవి నేను మీతోని డిస్కస్ చేస్తాను. ఒకసారి అంటే అవి ఖచ్చితంగా మనము నోటిఫికేషన్ చదివినప్పుడు అవి మిస్ అయి ఉండొచ్చు. ఆ కారణం చేత అవి ఐడెంటిఫై చేసి తర్వాత సర్వీస్‌లోకి వెళ్దాం మనము. అంటే ఏవైతే మనం ఖచ్చితంగా చూడాల్సినవి ఉన్నాయో అవే అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే పోస్ట్ నంబర్ 2 అండ్ పోస్ట్ నంబర్ 9. పోస్ట్ నంబర్ 2 అండ్ పోస్ట్ నంబర్ 9 విచ్ ఈస్ ఒక డిఎస్పి, ఇంకోటేమో ఎక్సైజ్ సూపరింటెండెంట్. డిఎస్పి 9th వచ్చేసేమో ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ 2 పోస్టులకేమో, ఈ 2 పోస్టులకి 165 సెంటీమీటర్స్ ఫర్ మేల్ అండ్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ పోస్ట్ నంబర్లో 165 ఇన్ హైట్ అండ్ మస్ట్ నాట్ లెస్ దెన్ 8 రౌండ్ ద చెస్ట్. ఒక 5 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఇంత ఉండాలని చెప్పారు. ఒకసారి చూడండి 3.6. ముఖ్యంగా ఈ రెడ్ కలర్లో ఉన్నది ఒక్కసారి నోటీస్ చేయండి. క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ఏ మెడికల్ బోర్డ్ ఇన్ హైదరాబాద్ టు హిస్ ఫిట్నెస్ అండ్ కెపాసిటీ ఫర్ యాక్టివ్ అవుట్డోర్ వర్క్ అండ్ ఈస్ సర్టిఫైడ్ బై ద ఆప్థాల్మిక్ సర్జియన్ ఉస్మానియా ఆర్ సరోజినీ దేవి హాస్పిటల్. అంటే ఎవరికైనా స్పెట్స్ ఉన్న ప్రతి ఒక్కరు, ఎవరైతే డిఎస్పి పోస్ట్కి ఆస్పైర్ అవుతున్నారో, వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ లా ఉందో వాళ్ళందరూ స్వతహాగా ఉస్మానియా యూనివర్సిటీకి సరోజినీ దేవి హాస్పిటల్ నుండి ముందుగా వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. సో బెటర్ థింగ్ ఏంటంటే, డిఎస్పి గట్టిగా ఆస్పైర్ చేసేవాళ్ళు ముందుగానే మీరు ఉస్మానియా హాస్పిటల్కి, సరోజినీ దేవి హాస్పిటల్కి వెళ్ళి కనుక మీ ఐ చెకప్ చేసుకుంటే బెటర్. ఓ సర్టిఫికేట్ ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట. ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నది. ఇంకోటి, ఈ ఉస్మానియా నుంచి, సరోజినీ దేవి నుంచి, ఈ 2 హాస్పిటల్ నుంచి టీజీపీఎస్సీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో పాయింట్, ఇక్కడ నేను స్టడీ చేశాను. ఇది యూనస్, ఇది స్టాండర్డ్ 1. స్టాండర్డ్ 1 అంటే రైట్ ఐలో ఈ స్టాండర్డ్ ఉండాలి, లెఫ్ట్ ఐలో ఈ స్టాండర్డ్ ఉండాలి. ఈ 2 స్టాండర్డ్లు ఉంటే దిస్ ఈజ్ ఎలిజిబుల్. ఇంకోటి ఏమని చెప్పాడు అని అంటే, కొన్ని సందర్భాలలో కొన్ని ఇష్యూస్ ఉంటే వరస్ట్ ఐ, ఈ స్టాండర్డ్స్ ఉంటే కనుక వరస్ట్ ఐ, ఈ స్టాండర్డ్స్ ఉంటే కనుక వరస్ట్ ఐ అని చెప్పాడు అనమాట. సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మన కళ్ళు ఏవైతే యూనిఫామ్డ్ పోస్ట్కి మనం సెర్చ్ చేస్తున్నామో మన స్టాండర్డ్స్ ఈ మధ్యలో ఉండాలన్నది ఇంకొక అర్థం. ఈ స్టాండర్డ్స్లో ఉండాలి. ఇంకొకటి, ఇది ఎలాగూ, అండ్ ఉమెన్ ఆల్సో హియర్. ఉమెన్, ఇక్కడ చూస్తే ఉమెన్ ఎస్టీకి వచ్చేసేమో 164 సెంటీమీటర్స్, 83.8 రౌండ్ ద చెస్ట్. ఉమెన్కి మాత్రము నాట్ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసేమో 45.5 kgs. ఇది ఒక్కసారి చూడండి, 3.6లో ఉంది. ఇంకొకటి, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీస్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 2 years మీ దగ్గర ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, 2 years ఈడబ్ల్యూఎస్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి 2023, 2024, 2024, 2025 ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట. 2025 మార్చ్ 31 లోపు, 2024 మార్చ్ 31 లోపు ఈ 2 ఓబీసీ సర్టిఫికేట్లు కనుక మీ దగ్గర ఉంటే, 2 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కనుకుంటే మీరు రిస్క్ ఫ్రీ. ఈడబ్ల్యూఎస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 2 2023, 2024, 2024, 2025
ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ 2 సర్టిఫికేట్లు ఉంటే ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. ఎస్సీ, ఎస్టీ కాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకు ఒక 8 ఇయర్స్, 7 ఇయర్స్, 6 ఇయర్స్ లేట్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎస్సీ అండ్ ఎస్టీ సర్టిఫికేట్. ఎవరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళు. ఇంకో పాయింట్, దీని తర్వాత నేను డౌట్స్ తీసుకుంటాను. దీని తర్వాత నేను చెప్పదలుచుకున్నది చెప్పేసి. సి Oh, English sir. version will be considered as authentic version for valuation purpose for descriptive type as well as preliminary type. అంటే ఇప్పుడు ఏదైతే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ఇష్యూ జరుగుతుందో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వచ్చిందా, తెలుగు మీడియం వాళ్ళకి వచ్చిందా, ఇట్స్ ఆల్ టీజీపీఎస్సీ చాలా క్లియర్గా చెప్పింది. సో అందులో ఎలాంటి ఎవాల్యుయేషన్ జరిగినా కూడా, ఎలాంటి వాల్యుయేషన్ జరిగినా కూడా ఇమ్మెటీరియల్ ఎవాల్యుయేషన్ జరిగింది. అది నేను టీజీపీఎస్సీ ప్రకారంగా చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్పట్లేదు. నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. బట్ టీజీపీఎస్సీ ప్రకారంగా మాత్రం అది ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్కి వాల్యుయేషన్ అలాంటిది ఏమీ ఉండదు. బట్ వీ కన్సిడర్ ఇంగ్లీష్ వాల్యుయేషన్. అది అంటే క్వశ్చన్లో మీనింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు మోడల్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో మోడల్ ఆన్సర్ కానివ్వండి, ఎవాల్యుయేటర్స్కి అదొక పాయింట్. అంటే మనం నోటిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయడానికి చెప్తున్నాను నేను. Those candidates who qualify in the written examination in order of merit will be called for verification of certificate మల్టీ జోన్ వైజ్. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి, ఏప్రిల్ 15th నుంచి మల్టీ జోన్ వాళ్ళని ఒకసారి, అంటే ఒక 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 కాలేజ్, లాస్ట్ టైం అయితే కాలేజ్ పంపించారు, ఒక కాలేజ్కి, ఇంకో మల్టీ జోన్ వాళ్ళని ఇంకో కాలేజ్కి, యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ వైజ్. ఓబీసీ అందరూ ఒక హాల్లో, ఎస్సీలందరూ ఒక హాల్లో, ఎస్టీలందరూ ఒక హాల్లో, కమ్యూనిటీ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 12.7లో ఇక్కడ చూడండి, candidates have to produce original documents and other particulars on the day of verification itself. అంటే వాళ్ళైతే వార్డింగ్ అయితే చాలా జాగ్రత్తగా ఇచ్చారు. have to produce original documents and other particulars on the day of verification itself. అదే యూపీఎస్సీ నోటిఫికేషన్ చాలా గుర్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ కెన్ ప్రొడ్యూస్ ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇఫ్ నాట్ యూపీఎస్సీ నోటిఫికేషన్లో, ఇఫ్ నాట్ విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ కమిషన్ యూ కెన్ ఆల్సో సబ్మిట్ లేటర్ అని ఉంటుంది యూపీఎస్సీ నోటిఫికేషన్లో. వీళ్ళైతే అదే రోజు మీరు ఎట్టి పరిస్థితిలో సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అని అన్నారన్నమాట. అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ రోజు ఏదన్నా ఒకటి మిస్ అయినా కూడా డిస్క్వాలిఫై చేయడం, నెగిటివ్ ఉంటారు గుర్తుంచుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. ఎలా మనం ఎత్తేస్తే బాగుండన్నట్టు ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బాగుంటుంది. బ్యూరోక్రాటిక్ యాటిట్యూడ్తో ఉంటారు. నాకు తెలుసు, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు కూడా బ్యూరోక్రాటిక్ యాటిట్యూడ్తోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అదే యాటిట్యూడ్తో ఉంటారు. స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటారు. స్ట్రిక్ట్గా ఉండడం అంటే బ్యూరోక్రాటికే కదా. సో candidates have to produce original documents and other particulars on the day of verification itself. సో దయచేసి మీరందరూ మీ సర్టిఫికెట్లు అన్నీ ఒక వారం ముందు మీ దగ్గర తెచ్చిపెట్టుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు. అందుకోసం నేను ఒక ప్రయత్నం ఏం చేస్తున్నాను అంటే, ఏప్రిల్ 10th వాళ్ళు డేట్ ఇచ్చిన ఇమీడియట్గా అదే రోజు, దానికన్నా ముందు రోజు, దాని తర్వాత రోజన్నా మాక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను చేద్దాం అనుకుంటున్నా. సో మీ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని వస్తే నేను ఒక చెక్ లిస్ట్ లా పెట్టుకొని ఇవన్నీ వచ్చాయా లేదా అని నేను చెక్ చేస్తాను. సో దట్ యూ కెన్ బి కాన్ఫిడెంట్. వీ విల్ హ్యావ్ ఎ మాక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్సో. ఎందుకు అనంటే ఈ 12.7లో నాకు ఎందుకో ఇది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అనిపించి నేను చెప్తున్నాను. ఇంకొకటి, దోస్ క్యాండిడేట్స్ రెడ్ కలర్లో ఉంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్. దోస్ క్యాండిడేట్స్ హు ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ షుడ్ ఫర్నిష్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్స్ అండ్ మల్టీ జోన్ ఆల్సో బై ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు మీరు మల్టీ జోన్ 1 అనుకోండి, మీరు వరంగల్ వాళ్ళు అనుకోండి, మీరు హైదరాబాద్లో పనిచేయాలనుకున్నారు అనుకోండి, అంటే మల్టీ జోన్ 2 కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ మల్టీ జోన్ 1 వాళ్ళు మల్టీ జోన్ 2లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే యూ విల్ బికమ్ నాన్ లోకల్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మల్టీ జోన్ 2 హైదరాబాద్లో వాళ్ళ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే థర్డ్ ర్యాంకర్ నాన్ లోకల్ ఉన్నాడు కదా. సో మల్టీ జోన్లో 2లో ఇచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అతను నాన్ లోకల్. మల్టీ జోన్ 1 తెలంగాణ అతను మల్టీ జోన్ 1లో ఉండి మల్టీ జోన్ 2లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నా కూడా నాన్ లోకలే, విచ్ ఆర్ ఫైనల్. ఫెయిలింగ్ విచ్ విత్ దేర్ క్యాండిడేచర్ షాల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్. అంటే వెబ్ ఆప్షన్స్లో తప్పులు పెడితే ఫర్దర్ ఆప్షన్స్ ఉండవు, మీకు తెలిసిందే. ది సెలక్షన్ విల్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్.
under no circumstances will be considered for the post multi-zone where preference was not indicated. సో మనం వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అన్న విషయం నేను చెప్పాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వి విల్ టేక్ డౌట్స్. ఎంప్లాయీ డీటెయిల్స్ లైక్ రాఘవేంద్ర రెడ్డి ఎవరైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంప్లాయీ డీటెయిల్స్ దే హ్యావ్ టు గెట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయర్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అది ముందు తెచ్చుకోవడం ఉత్తమం. లేకపోతే కొన్ని బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు టార్చర్ చూపిస్తారు ఈ టైంలలో. సో ముందుగా మీరు ఈ రోజే వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఉత్తమం. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ గ్యాదర్డ్ ఐ కెన్ టెల్ యూ. Sir, NOC from employer. Is there any specific format or some letter is enough, sir? ఆ లెటర్ ఈజ్ ఇనఫ్ అమ్మా. అది మీకు వెబ్సైట్లో ఫార్మాట్ ఉంది, డౌన్లోడ్స్లో ఒక ఫార్మాట్ ఉంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసేసుకొని వాళ్ళతో సంతకం పెట్టించుకొని రావాలి అంతే. Okay, sir. Okay. సార్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఐడియా ఉందా సార్? నేను పంపిస్తాను మీ గ్రూప్లో. షూర్ సార్. ఎస్ బాకర్ చెప్పండి యూనస్. సార్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నాది 2022 ఉంది సార్. అండ్ మీరు చెప్పిన ప్రకారం 23 కానీ 23 to 24 కానీ 24 to 25 కానీ ఉండాలన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు 2024లో మనము నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024లో వచ్చింది. సో 2024లో వచ్చింది కాబట్టి మీరు ఏం చేశారు అని అంటే 2022 2023 అప్లై చేశారు. పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే 2023ది చూపించి రెన్యువల్ చేయించుకోవాలి. ఈజీగా ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే సార్. సో యూ హావ్ టు ఇంకా ఐ స్టాండర్డ్స్ స్టాండర్డ్ 1 and 2 గురించి డిస్కస్ చేశాను కదా సార్. సో ఇంకా స్టాండర్డ్ 3 కూడా ఉంది అందులో. సో అంటే ఆల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలా లేదంటే ఎనీ ఆఫ్ ది స్టాండర్డ్ మీట్ అవ్వాలా? ఫస్ట్ స్టాండర్డ్ యూ హావ్ టు మీట్. ఫస్ట్ స్టాండర్డ్ అట్లీస్ట్. Standard సో 1. స్టాండర్డ్ 3 ఎందుకు ఇచ్చారు సార్? అంటే కంపేర్ చేశాడు. ఒకటేమో రైట్ ఐకి ఇంకోటేమో లెఫ్ట్ ఐకి. ఓకే ఒక్కొక్క ఐకి ఇచ్చాడు అనమాట. ఓకే ఓకే థాంక్స్. దట్స్ సార్ మెడికల్ అంటే సరోజిని దేవి హాస్పిటల్ అంటే ఎన్ని డేస్ ముందు మనం చేసుకుంటే బెటర్ సార్? అంటే లైక్ వెన్ యూ ప్రిఫర్ టు గో దేర్ అండ్ టేక్ ది మెడికల్ టెస్ట్? ముందు వెళ్ళడమే ఉత్తమం కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకో, మన దగ్గర ఒక కుషన్ ఉంటుంది, కొన్ని రోజులు టైం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు అదే తొందర తెచ్చుకోవాలంటే ఏదైనా వాడు డాక్టర్ ఏదైనా ప్రాబ్లం చెప్పాడు అనుకోండి, అన్నెసెసరీ టెన్షన్ కదా. సో అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. As soon as possible. Tomorrow only you can try, you can go, you can get the information. ఓకే సార్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మన దగ్గర టైం ఉండకపోతే ఇబ్బంది అని భయపడతాం కదా. సార్ నార్మల్ గా ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇస్తారా ఐ సర్టిఫికెట్? లేదంటే జిఆర్ఎల్ అలా ఏమైనా తీసుకెళ్ళాలా మేము? తీసుకెళ్తే ప్రయారిటీ ఇస్తారు. ఓకే, జిఆర్ఎల్ అండ్ అడ్మిట్ కార్డ్ అలా తీసుకెళ్లి టెస్ట్ చేయమంటే చేసేసి ఇచ్చేస్తారా? అంతే. సార్ కాకపోతే ఇప్పుడు స్టాండర్డ్ 1, 2, 3 ఇచ్చారు కదా. స్టాండర్డ్ 1 ఇస్ పర్ఫెక్ట్ విజన్. సెకండ్ దాంట్లో వితౌట్ గ్లాసెస్ విత్ గ్లాసెస్ అని ఉంది. వాట్ ఐ ఫీల్ ఈస్ క్యాండిడేట్స్ 2 or 3 లో మీట్ అవుతారు. మరి పర్ఫెక్ట్ విజన్ ఉంటే తప్ప స్టాండర్డ్ 1 లో ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ త్రూ అని. కాకపోతే అక్కడ చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది అంటారు మీరు. అవును ఎస్. ఓకే సార్, ఏమైనా డేట్ ఐడియా ఉందా సార్? ఇప్పుడు వెరిఫికేషన్ కి ఎప్పుడు పిలుస్తారా అని ఏమైనా? ఒకటి చెప్తాను. మనకి మార్క్స్ ఇచ్చిన రోజే వాళ్ళు ఖచ్చితంగా April 30 అని అన్నారు, మీకు గుర్తుంటే. April 30కి జిఆర్ఎల్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు మార్క్స్ ఇచ్చినప్పుడు ఒక నోటీస్ లో ఏమని చెప్పారు అంటే టెంటేటివ్ గా April 15th నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తామన్నారు. వాళ్ళు డేట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి April 15th కి పిలిచే అవకాశాలు 99%. ఓకే, అంటే April 15th వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశాకనే వెళ్తారు కదా జనరల్ గా? కాదు, April 15th డేట్లు ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాడు. ఓకే ఎనేబుల్ చేస్తారా? 20కో ఒక 4-5 రోజులు టైం ఇచ్చి 20కో 21స్tkో రమ్మంటాడు. అచ్చా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకు రఘు ప్లీజ్. సార్ విత్ రిగార్డ్ టు ఇది లోకల్స్ నాన్ లోకల్స్ ఇష్యూ, ఇప్పుడు ఎవరైతే నాన్ లోకల్స్ అంటే లీవింగ్ అసైడ్ Zone 1 and Zone 2, ఇప్పుడు మన ఈ నాన్ లోకల్స్ ఉన్నారు కదా సార్, లెట్స్ సే ఆంధ్ర వాళ్ళు, అంటే ఇఫ్ దే గివ్ ప్రిఫరెన్స్ ఇన్ Zone 2 అంటే ఇంకా వాళ్ళు Zone 1 కి ఎలిజిబుల్ కాదు కదా సార్? వాళ్ళు Zone 1 కి ఎలిజిబుల్ కాదు, ఫైనల్ బైండింగ్. అండ్ ఓకే సార్, దీంట్లో ఏమన్నా అంటే క్లారిటీ ఉందా? అంటే Zone 1 Zone 2 అంటే వీళ్ళు నాన్ లోకల్స్ కి ఎలా అలొకేట్ చేస్తారు? ఇది బేస్డ్ ఆన్ ఓపెన్ కేటగిరీ పోస్ట్ సార్ ఎలా ఉందని ఏమైనా రూల్ ఏమైనా ఐడియా ఉందా సార్? Top 5 మెరిట్. On the top 5 మెరిట్
అంటే ఓకే. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 563 పోస్టులు అని అంటే 550 పోస్టులు వేసుకుందాం. మన అండర్‌స్టాండింగ్‌కి 500 వేసుకుందాం. సో 25 ఓకే. పోస్ట్స్ అంటే పైన ఉన్నటువంటి 25 పోస్ట్స్ మాత్రమే నాన్ లోకల్స్‌కెళ్తాయి. సో ఆ ఓకే. 25 ర్యాంకుల్లో కూడా మళ్ళీ మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ టాప్ 10లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. ఓకే. టాప్ 10 వాళ్ళలో ఉన్న వాళ్ళకొస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇఫ్ దే చూజ్ ఇప్పుడు సపోజ్ ఆ టాపర్ జోన్ 3 జోన్ 1 చూజ్ చేసుకున్నాడు అనుకుందాం సార్. అంటే వాళ్ళు ఇప్పుడు జోన్ 2కి ఎలిజిబుల్ కాదు. జోన్ 1లో వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్. అవును. ఓకే. మళ్ళీ వాళ్ళు జోన్ 2 చేసుకుంటే రాదు. అంటే దీన్ని బట్టి చూస్తే నేను ఎలా చెప్పగలనంటే లాస్ట్ టైం 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జోనల్స్ టాప్ వచ్చిన వాళ్ళు ఏ జోన్ పెట్టినా కూడా ఆ జోన్‌కి మాత్రమే పరిమితం అయ్యారన్నమాట. ఓకే. 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 అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. లైక్ ఇప్పుడు అదే పోస్ట్‌కి ఇప్పుడు ఆ నాన్ లోకల్ పోస్ట్‌కి సపోజ్ ఇప్పుడు జోన్ 1 సపోజ్ లెట్స్ సే టాపర్ అక్కడ జోన్ 1లో ఉన్న టాపర్ కూడా అప్లై చేసింది జోన్ 2కి డీసీకి. సో ఇఫ్ షీ డోంట్ గెట్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయికొచ్చింది అంటే ఈ నాన్ లోకల్ అబ్బాయి ఎళ్ళిపోతాడు. కానీ టాప్ ఇప్పుడు ఈ థర్డ్ ర్యాంకర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్. సార్. 100% ఈస్ ఆన్ ద టాప్ 5 కదా! అవును సార్. ఆయనకి 100% వస్తుంది. కింద ఇప్పుడు 11 ర్యాంకో, 12 ర్యాంకో ఉన్న వాళ్ళకి చెప్పలేం. ఓకే. 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 అంటే తనకి డీసీ ఆర్ డీపీ అంటే వాళ్ళు సార్ మెయిన్ ఇదొచ్చేసి వాళ్ళంటే డీసీలో ఉన్న అంటే సపోజ్ డీసీలో 8 పోస్టులు ఉన్నాయి కదా సార్ మనకి. అవును. అంటే పోస్ట్ వైస్ అలొకేషన్ ఉంటుందా? పోస్ట్ లేకపోతే వైస్ ఓవరాల్‌గా అలొకేషన్. పోస్ట్ వైస్ అలొకేషన్ ఉంటుంది. డీసీలో 5%, డీఎస్పీలో 5%, ఆర్‌టీవీలో 5%. ఓకే. అంటే డీసీకి దట్స్ ద సినారియో వాళ్ళు హార్డ్‌లీ అసలు ఎలిజిబుల్ కూడా కాదు కదా సార్. అంటే 5% రారేమో కదా! నంబర్ వస్తారా? ఎక్కువ డీఎస్పీలో ఉంటారు. ఓన్లీ డీఎస్పీలో దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ 1 పోస్ట్. 1 పోస్ట్. అంటే ఫర్ ఎవ్రీ 20 సీట్స్ వాళ్ళు ఒకటి ఎలిజిబుల్. అంటే థర్డ్ ర్యాంకర్‌కి డీఎస్పీ వస్తది. ఓకే. ఓన్లీ 1 పర్సన్ మైట్ గెట్ ఎలిజిబిలిటీ. యెస్. ఓకే. థర్డ్ ర్యాంకర్‌కి. ఓకే. ఓకే సార్. సార్ ఇంకోటి విత్ రిగార్డ్ టు ఎన్ఓసీ అంటే విత్ రిగార్డ్ టు ఎన్ఓసీ యాక్చువల్‌గా మా డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఐ హావ్ టేకెన్ ద పర్మిషన్ టు అటెండ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే. అవును. అండ్ ఇచ్చేస్తారు మోస్ట్‌లీ. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిలే ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ విల్ దేర్ బి ఎనీ ఇష్యూ? 100% అక్కడ ఏమనుంది యూ హావ్ టు సబ్మిట్ యువర్ సర్టిఫికేట్ ఆన్ ద డే ఇట్‌సెల్ఫ్. ఓకే. ఆన్ ద డే ఆర్ ఎల్స్ ప్రీవియస్‌గా తీసుకున్న ఎన్ఓసీ సఫైస్ అవుతుందా? అంటే దే హావ్ గివెన్ ద పర్మిషన్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్. No objection certificate is about we don't have any objection if he is going to get job in other department. ఓకే. 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 Adebo no ఓకే. objection to write the exam. ఓకే. ఓకే సార్. హలో సార్. Yes, please enable your video. సార్ డేట్ ఆఫ్ బర్త్ దానికి బర్త్ సర్టిఫికేట్ కావాలా సార్? ఆర్ ఎల్స్ ఎస్ఎస్‌సి మెమో సరిపోతదా సార్? SSC మెమో సరిపోతుంది. సో బర్త్ సర్టిఫికేట్ ఈస్ నాట్ నీడెడ్ ఆన్ Not దట్. అంటే జస్ట్ పెట్టుకుంటే సప్లిమెంట్‌గా పెట్టుకోవాలి అంతేనా సార్? ఒక్క నిమిషం అమ్మా నేను మళ్ళీ నోటిఫికేషన్ తీస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే the following certificate documents must be submitted by the candidate at the time of verification of certificates. PDF అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, మీ హాల్ టికెట్ ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ఏదైనా ఒకటి ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఏదైతే మనం అప్లై చేసామో టీజీపీఎస్సీ వెబ్సైట్లో, ఎస్ఎస్సి ఇందులో డేట్ ఆఫ్ బర్త్కి ఏదైనా సరే అది ఎస్ఎస్సి కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. ఈ ఎస్ఎస్సి ఫర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది స్కూల్ స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. మొన్న ఏమైందో చెప్తాను వినండి. 2019 అనుకుంటా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 25 మంది లోకల్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే మా స్కూళ్ళు ఎత్తేసారు, మా స్కూళ్ళు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి ఫేక్ స్కూళ్ళు క్రియేట్ చేసి స్టడీ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారనమాట. ఎక్కడ? హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ రీజియన్ కింద. సో ఏమైందంటే ఒక 24 నుంచి 25 దాకా చాలా పెద్ద న్యూస్ ఉండే అప్పట్లో. వీళ్ళు ఏం చేశారు, మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉందామనుకొని వాళ్ళు తెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు అసలు అలాంటి స్కూల్ లేదు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అనంటే స్టడీ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే బోనఫైడ్ సర్టిఫికేట్ అంటాము, స్టడీ సర్టిఫికేట్ అంటాము, కండక్ట్ సర్టిఫికేట్ అని అంటాము. ఇదే ఏందనంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ మనం కాన్సిక్యూటివ్గా 4 years కనుక మనం చదివాము అని అంటే మనం లోకల్ అవుతాము. ఆ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వాళ్ళకి మనము స్కూల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా ఇంపార్టెంటే.
సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరికి అని అంటే ప్రాపర్గా స్కూల్ లేదనుకోండి, పేరెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్ వల్ల ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర, సెకండ్ ఇయర్ ఒక సెకండ్ క్లాస్ ఒక దగ్గర, ఫోర్త్ క్లాస్ ఒక దగ్గర, ఫిఫ్త్ క్లాస్, అలాంటి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తెచ్చుకుంటారు. మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఉంటే మంచిదే, కానీ స్టడీ సర్టిఫికేటే ప్రామాణికం. See, where the candidate has not studied in educational institutions first to 7th class period, he has to obtain from the competent authority declaration by the unemployed for claiming exemption from payment of exam fee starting low. No objections for employer, even if employer at any later stage of recruitment. Service certificate, if employee claimed age relaxation, certificate claiming sports reservation, certificate claiming ex-serviceman, community certificate for BC, SC and ST, name of candidate, BC lu, OBC, NCL, EWS should be very, very careful. Non-creamy layer certificate, దాని మీద ఆ పదాలు పడాలి, ఈ జీవో నంబర్ అనే పదాలు పడాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ యాజ్ వెల్ as ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, అది ఎట్లా ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇది మెయిన్ సర్టిఫికేట్స్. ఇప్పుడు నాకు చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ టు ఇంటరప్ట్. ఇంతకు ముందు చూపించిన స్లైడ్ లో 14th one is there, no sir, community nativity and date of birth sir. అయితే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు 2016 వరకు అడిగేవాళ్ళమ్మా. ఇప్పుడు ఏంటనంటే అంటే ఓబీసీ వాళ్ళకైతే, మీ జనరల్గా అయితే అసలు అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ General not 10th సర్టిఫికేట్ అయితే 100%, 10th సర్టిఫికేట్ అదే ఫైనల్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది, for date of birth. డేట్ ఆఫ్ బర్త్. And nativity sir, what about nativity? ఏమైనా అప్లై చేయాలా సార్ nativity? మీ దగ్గర General స్టడీ one సర్టిఫికేట్ ఉందా? ఉన్నాయి సార్ స్టడీ అంటే సర్టిఫికేట్. 4 కాన్సిక్యూటివ్ ఉన్నాయా? From Hyderabad only there. స్టడీ సర్టిఫికేట్ లో 4 కాన్సిక్యూటివ్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే కాన్సిక్యూటివ్ అంటే సేమ్ స్కూల్ ఆర్ సేమ్ ప్లేస్ సార్, సేమ్ డిస్ట్రిక్ట్ లో? సేమ్ డిస్ట్రిక్ట్ లో, సేమ్ స్కూల్ కాదు, సేమ్ డిస్ట్రిక్ట్ ఇస్ ఇనఫ్ రైట్? ఓకే సార్, దేర్ సార్. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇది నాది ఎన్ఓసి ఆల్రెడీ తీసుకున్నాను సార్ మా డిపార్ట్మెంట్ నుంచి. అదే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో ఇవ్వాలన్నారు కదా సార్. గ్రూప్ 4కి కూడా నేను అప్లై చేసి మా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫార్మాట్లోనే సబ్మిట్ చేశాను సార్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు టీజీపీఎస్సి. ఇప్పుడు కూడా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను సార్. మళ్ళీ మీరు సరిపోతుంది అంతే. సరిపోతుందా సార్? అంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అవసరం అవసరం లేదు. ఓకే సార్. అది డిఎస్పికి స్టాండర్డ్ 1 మీట్ అవ్వాలా సార్? స్టాండర్డ్ 1 పర్ఫెక్ట్. ఇప్పుడు మన వైష్ణవి అన్నట్టు అది స్టాండర్డ్ అన్నమాట. ఓకే. అంటే నేను ఒకటి ఏమని రికమెండ్ చేస్తానంటే, ఎవరెవరికైతే స్పెట్స్ ఉన్నాయో, డిఎస్పికి ఆస్పైర్ చేస్తున్నారో, ఒక ఆప్థమాలజిస్ట్కి వెళ్ళి ఆ రెండు హాస్పిటల్లో మనం ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే సేఫ్ సైడ్ లో ఉండొచ్చు అంతే. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా మీరు కాదు, చెప్పినట్టు ఆ రెండే. సరోజిని. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వన్ మోర్ థింగ్, ఈ Sir? ఎవరికైతే స్పెక్ట్స్ ఉన్నాయో ఐ హర్డ్ దట్ దే కెన్ ఆల్సో గో ఫర్ లేజర్. ఇస్ ఇట్ ట్రూ? అంటే లేజర్కి వెళ్ళొచ్చు. ఫైనల్ ఏమవుతుంది అంటే, ఆ 2 హాస్పిటల్లో ఇచ్చినటువంటి సర్టిఫికేటే ఫైనల్. ఓకే ఓకే. ఇప్పుడు ఆ లేజర్ మనం చేయించుకొని ఆయన ఐడెంటిఫై చేశారు అనుకోండి, వీఆర్ అట్ ద మెర్సీ ఆఫ్ ద డాక్టర్. ఓకే ఓకే. సార్, జువేరియా చెప్పండి. ఎక్సెప్ట్ పోస్ట్ 2 and 9 రిమైనింగ్ పోస్ట్ కి అయితే ప్రయర్ ఐ చెకప్ ఏం అవసరం లేదు కదా సార్? ప్రయర్ ఐ చెకప్ సార్, 7th పోస్ట్, ఐ చెకప్ 7th 2 and 9 తప్ప. డిఎస్పి జేఎల్స్ కూడా 7. ఓకే ఓకే, అంటే రిమైనింగ్ పోస్ట్ కి అయితే ఏం అవసరం లేదు కదా అవసరం సార్? లేదు, ఓన్లీ యూనిఫామ్డ్ పోస్ట్. ఓకే సార్. ఇప్పుడు నేను సర్వీస్ ప్రిఫరెన్సెస్ చెప్తాను. యాజ్ పర్ 18 సర్వీసెస్ ఉన్నాయి, మీకు తెలిసిందే. 18 సర్వీసెస్ I collected data from 5 people. First, I will thank them. Santosh Reddy and Inspector General, Stamps and Revenue. Rondemo Bandari Ravinder sir, ACP, Hyderabad, and Asar దగ్గర నేను డాటా తీసుకున్నాను. మహేష్, రమేష్ ఆడిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్, ఆసార్ దగ్గర నేను డాటా తీసుకున్నాను. అండ్ ఐ ఆల్సో టుక్ డాటా ఫ్రమ్ సంకీర్త్. 5 people దగ్గర డాటా తీసుకొని 2 days బ్యాక్ అప్పుడు కలెక్ట్ చేసిన డాటా ఇన్ఫర్మేషన్ అనమాట. దాని ఆధారంగా నేను చెప్తున్నాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిప్యూటీ కలెక్టర్ ఎనీ డిగ్రీ. వీళ్ళకే పలు పేర్లు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ అని అంటాము, ఆర్డీఓ అని అంటాము, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అంటాము, లేకపోతే సబ్ కలెక్టర్ అని అంటాం.
ఖచ్చితంగా అందరూ ఏమని చెప్తున్నారు అనంటే, ఒక 8 ఇయర్స్ తర్వాత ఒక డీసీ లాగైన వాళ్ళు, ఆర్‌డీఓ లాగైన వాళ్ళు ఒక 8 ఇయర్స్ తర్వాత మాత్రం హై ఛాన్సెస్ టు గెట్ ఐఏఎస్ క్యాడర్ బికాస్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. ఇదొక మంచి విషయము ఆర్‌డీఓ. ఆర్‌డీఓకు నిజంగానే చాలా పవర్‌లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొలెరో కార్ ఇస్తున్నారు. ఆర్‌డీఓలందరికీ బొలెరో కార్ ఇస్తున్నారు. ప్రోటోకాల్ స్టేట్ మొత్తంలో ఏ టెంపుల్‌కెళ్ళినా గూడా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. టెంపుల్ విజిట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్‌లా చెప్తున్నాను. ఇట్లా ముందుకొచ్చి లోపలికి తీసుకెళ్తారు కదా! ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ప్రోటోకాల్ ఫాలో అవ్వకపోతే అది వయోలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు భూమి పంచాయతీలు ఉంటాయి కదా! ల్యాండ్ డిస్ప్యూట్స్ అయినప్పుడు ఆ ల్యాండ్ డిస్ప్యూట్ జడ్జిమెంట్ కూడా ఆర్‌డీఓ ఇయ్యొచ్చు. అంటే మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో. రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ, ఎమ్మెల్యేకి రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్‌డీఓ, ఎంపీ ఎలక్షన్‌కి రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఈ రూల్ ఆఫ్ లాలో ఉంది. సాలరీ వచ్చేసి మినిమమ్ 58,850, మాక్సిమం వచ్చేసి 1,37,050 రూపీస్. దాంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఆర్ క్వార్టర్ ఇస్తే హెచ్ఆర్ఏ ఇయ్యరు. హెచ్ఆర్ఏ ఇస్తే క్వార్టర్ ఇవ్వరు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఇంటర్నెట్ ఎక్స్‌పెన్సెస్, గవర్నమెంట్ సబ్సిడీ. 2016లో రిక్రూట్ అయినటువంటి, ఇప్పుడు 2013లో రాసిన తర్వాత 2011లో క్యాన్సెల్ అయ్యి 2016లో మళ్ళీ ఆర్‌డీఓలు అయ్యారు కదా! వాళ్ళకి ఇప్పుడు వచ్చేటటువంటి సాలరీ మాత్రం 1,20,000 దాకా వాళ్ళకి సాలరీ వస్తుంది. వాళ్ళ చేతికి. పవర్స్ మాత్రం ఆర్‌డీఓకి అల్టిమేట్ పవర్సే విచ్ వి హావ్ టు యాక్సెప్ట్. దే ఆర్ వెరీ గుడ్. ఇది ఆర్‌డీఓకి ఆర్ డీసీకి సంబంధించినటువంటి విషయం. కొంచెం పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండి మంచి పేరు తెచ్చుకుంటే మాత్రం ఐఏఎస్ క్యాడర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఆర్‌డీఓకి. ఇంకోటేందనంటే నాకు ఏమని చెప్పారు అనంటే, ఎంపీడీఓ పోస్ట్ వచ్చినా కూడా ఎవరికైనా బాధపడొద్దు. ఎందుకు అనంటే, అడిషనల్ చార్జ్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కళ్ళల్లో మనం పడి, అరే! ఈయన బాగా కష్టపడుతున్నాడు, జెన్యూన్‌గా ఉన్నాడు, హానెస్ట్‌గా ఉన్నాడు, హి ఈస్ వెరీ కమిటెడ్ అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐడెంటిఫై చేస్తే మాత్రము అడిషనల్ చార్జ్ ఇస్తాడనమాట. లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో గానివ్వండి, ఏ డిపార్ట్మెంట్‌లోనైనా మనకు అడిషనల్ చార్జ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకా మనం మినిస్టర్ కన్నులలోనే పడ్డామనుకోండి, ఇప్పుడు లాస్ట్ టైమ్ ఈటెల రాజేందర్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఏఏఓ లాగా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాగా, ఇక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాగా ఉన్న అతను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఫర్ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఒక 2 ఇయర్స్ పనిచేశాడనమాట. సో, అంటే నేను చెప్పదలుచుకుంది ఏందనంటే, డీసీ రాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. మనం మనకు వచ్చిన పోస్ట్‌లో గనుక మనం కమిట్మెంట్‌తోని పనిచేస్తే మాత్రము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పవర్‌ఫుల్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐడెంటిఫై చేసినా సరే, మినిస్టర్ ఐడెంటిఫై చేసినా సరే, మనకి అడిషనల్ చార్జెస్ కింద ఏ చార్జ్ అన్నా ఇవ్వచ్చు. దట్ క్యాన్ బి ఆర్‌టీఈ, ఒక ట్రాన్స్‌పోర్ట్‌లో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే పంచాయతీలో కావచ్చు, ఎందులోనైనా కావచ్చు. సో, దట్ ఈస్ వాట్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. డీఎస్పీ చూసుకుంటే మళ్ళీ చూడండి. క్యాండిడేట్ మస్ట్ సాటిస్ఫై ఎ మెడికల్ బోర్డ్ ఇన్ హైదరాబాద్ టు హిస్ ఫిట్నెస్ అండ్ కెపాసిటీ ఫర్ యాక్టివ్ అవుట్‌డోర్ వర్క్ అండ్ ఈస్ సర్టిఫైడ్ బై ఆప్థాల్మిక్ సర్జియన్, ఉస్మానియా ఆర్ సరోజినీ దేవి హాస్పిటల్, హైదరాబాద్. ఇది నేను కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ డీఎస్పీలో తీసింది. ముందు అందులోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు. వుమెన్ క్యాండిడేట్ షుడ్ బి 150 సెంటీమీటర్స్ అండ్ నాట్ లెస్ దాన్ 45.5 kgs ఇన్ వెయిట్. DSPs క్యాన్ బి ప్రమోటెడ్ టు ఐపీఎస్ ఆఫ్టర్ 8 to 15 ఇయర్స్. ఏందనంటే ఐపీఎస్ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 8 to 15 ఇయర్స్‌లో. DSP సెకండ్ ర్యాంక్ ఇన్ ఐపీఎస్ హైరార్కీ. ఎస్యూవీస్ ఇన్నోవా ఇస్తున్నారు. కొత్త ఇన్నోవాలు, కేసీఆర్‌గా ఉన్న ఇన్నోవాలు, అందరు డీఎస్పీల దగ్గర ఉన్న ఇన్నోవాలు. వీళ్ళకి భయంకరమైన ప్రోటోకాల్ ఉంటుంది. హోమ్ గార్డ్, ఇద్దరు డ్రైవర్లు ఒక డ్రైవర్, ఇద్దరు హోమ్ గార్డ్‌లు ఇస్తున్నారు. అదే మనకు పోస్టింగ్ ఏటూరు నాగారమో లేకపోతే ములుగో పడిందనుకోండి, ఆ హోమ్ గార్డ్ నలుగురులా మారిపోతారు. మనకు వచ్చినటువంటి పోస్టింగ్ ఆధారంగా ఆర్టిల్లరీ వ్యవస్థ ఇంకా ఉంది. కానీ సిటీలలో కాదు, డిస్ట్రిక్ట్‌లలో మాత్రం ఆర్టిల్లరీ వ్యవస్థ ఇంకా ఉంది. డీఎస్పీకి కూడా, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళనమాట. అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి డీఎస్పీకి కూడా. ఐపీఎస్‌కి బై డిఫాల్ట్ వస్తుంది. డీఎస్పీకి కూడా డిస్ట్రిక్ట్స్‌లలో పడితే మాత్రం ఆ ఫెసిలిటీ అయితే ఉంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. నేను ఇది మాత్రమే చాలా సూటిగా చెప్తున్నాను. సిటీఓకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. నేను ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రాపర్‌గా ప్రిపేర్ చేసిన, లాస్ట్‌కి చెప్తాను. సిటీఓ లుక్రేటివ్ కాదు. ఇప్పుడు సిటీఓ అనే పదం లేదు. సిటీఓ పదం ఇప్పుడు వాడే పదం ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ ఫర్ జీఎస్టీ అనే పదం వాడుతున్నారు.
కార్ ఇస్తారు, కార్ లేకపోతే కార్ రెంట్ కింద 32,000 ఇస్తారు. 32,000తో మనమే కార్ మాట్లాడుకొని తిరగొచ్చు. సిటీఓ మొత్తం ఆన్లైనే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో పెద్దగా హ్యూమన్ ఇంటరాక్షన్ ఒక బిజినెస్ మ్యాన్తోని కానీ లేకపోతే ప్రజలతోని కానీ సిటీఓకి పెద్ద ఇంటరాక్షన్ అయితే లేదు. ఆర్టీఓ ద బెస్ట్ పోస్ట్. మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ కూడా ఇందులోకే వస్తుంది. ఇవి చదివిన వాళ్ళందరూ ఆర్టీఓ ద బెస్ట్ జాబ్. మోస్ట్ ఇక డీసీ తర్వాత డిఎస్పి తర్వాత థర్డ్ ఏమైనా పెట్టాలి అని అంటే ఆర్టీఓ పెట్టాలి. కానీ మనకు మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఉండాలి. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, పంచాయత్ సర్వీసెస్, ఇది విఆర్ఓ కాదండి, విఆర్ఏ కాదు, జీపీఓ, పంచాయత్ సెక్రటరీ. డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి పంచాయతీతోని ఈ పంచాయతీలకు అందరికీ పెద్ద ఎవరు అని అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. గ్రోత్ చాలా హై, ప్రమోషన్స్ చాలా స్పీడ్. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ నెక్స్ట్ ప్రమోషన్ అసిస్టెంట్ డైరెక్టర్, నెక్స్ట్ ప్రమోషన్ డైరెక్టర్, నెక్స్ట్ ప్రమోషన్ అసిస్టెంట్ సెక్రటరీ. గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్గా ఉంది. చూడండి, అందరు ఎంత నెగిటివ్ చెప్తారు బయట ఆ టెలిగ్రామ్ ఛానళ్లలో, ఎంపీడీఓ వేస్ట్, ఎంపీడీఓ వేస్ట్, అని డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ వేస్ట్ వేస్ట్ అని అంటారు. కానే కాదు, అదంతా అబద్ధం. ప్రతి పోస్ట్ ఇంపార్టెంటే. ఇక్కడ గ్రోత్ హై ఎక్కువ ఉంటుంది డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్లో. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ డెస్క్ జాబ్. సబ్ రిజిస్టర్ బెస్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కన్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సబ్ రిజిస్టర్ ఒక 10 రిజిస్ట్రేషన్లు చేస్తే కాస్త కూస్తో ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి పోతాడు ఆయన. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అసలుకి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలే ఉండవు. రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలే ఉండవు కాబట్టి జస్ట్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సబ్ రిజిస్టర్ వీళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆడిట్ చేసే మనిషి డిస్ట్రిక్ట్ రిజిస్టర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డెస్క్ జాబ్. సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా. సో మీకు 2 ఇన్ఫర్మేషన్లు ఇచ్చాను. సిటీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎవరైతే మంచిది అనుకుంటున్నారో దాన్ని కొంచెం కిందికి నెట్టేయొచ్చు. 7 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. నేను ఒక పోలీస్ ఆఫీసర్తోనే మాట్లాడాను దీని గురించి. అతను నాగరాజు, ఒక సిఐ. అతను ఏమన్నాడనంటే, సార్ నేను ఎస్ఐ స్థాయిలో ఉన్నప్పుడు డిఎస్పి జైల్స్ వస్తే నేను లేచి నిలబడలేదు సార్ అని అన్నాడు. అంటే నేను తక్కువ చేయట్లేదు, డిఎస్పి జైల్స్కి అంత లేదు, యూనిఫామ్డ్ పోస్ట్, కానీ అంత పవర్, అంత ఎంజాయ్మెంట్, అంత అడ్వెంచరస్గా ఉండదు. సో దీన్ని కూడా మీరు కిందికి నెట్టేయచ్చు. కార్ ఉంటుంది, ఇన్సిగ్నిఫికెంట్ పోస్ట్. దీనికి కూడా ఇవన్నీ హైట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కానీ హైట్ దీనికి ఎక్కువ చూడండి, 167.6 సెంటీమీటర్స్. ఎందుకో చెప్పండి, హైట్ ఎందుకు ఎక్కువ ఇచ్చారు చెప్పండి? మిగతా డిఎస్పి దానికన్నా కూడా దీనికి ఎక్కువ హైట్ ఉంది. ఎందుకై ఉండొచ్చు? హ్యూమర్తో చెప్పండి. గోడలు దూకడానికి. ప్రిజనర్స్ తోటి మాట్లాడాలి. వాళ్ళని కొంచెం హైట్ ఉంటే వాళ్ళు భయపడతారు, క్రిమినల్స్. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. మంచి పోస్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు అంబిట్ పెరిగింది, డ్రగ్స్ కూడా ఇందులోకి వచ్చింది. ఒకప్పుడు లిక్కరే ఉండే కాబట్టి అది బోరింగ్ జాబ్ ఉండే, లిక్కర్ అని. కానీ ఇప్పుడు ఏమైంది, డ్రగ్స్ విచ్చలవిడిగా చలామణి అవుతుంది కాబట్టి అడ్వెంచరస్ జాబ్. ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా అడ్వెంచర్. అంటే సిటీస్లో, వరంగల్లో, లేకపోతే కరీంనగర్లో, ఖమ్మంలో, లేకపోతే హైదరాబాద్లోనే అదృష్టం బాగుండి సూపరింటెండెంట్ లాగా పడితే మాత్రము ఈ డ్రగ్స్ చలామణి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫీల్డ్ వర్క్లో ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉండే జాబ్ మాత్రం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. కొందరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ దీన్ని డిఎస్పి జైల్స్ కన్నా, సిటీఓ కన్నా మీద కూడా పెట్టుకోవచ్చు. 165 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. దీని కూడా ఉస్మానియా యూనివర్సిటీ, దీని కూడా సరోజినీ దేవి. ఉమెన్ క్యాండిడేట్ మాత్రం 150 సెంటీమీటర్స్, 45.5 kgs. ఇది కూడా కొంచెం అడ్వెంచరస్గా అయింది బికాస్ ఆఫ్ డ్రగ్స్, నార్కోటిక్స్. మున్సిపల్ కమిషనర్ ద బెస్ట్ పోస్ట్, మున్సిపల్ కమిషనర్. అంటే మీకు తెలుసో తెలియదో, మున్సిపల్ కమిషనర్ తెలుసు ఎట్లాగో ఆ పర్టికులర్ మెట్రోపాలిటన్. ఇప్పుడు ఎన్నో కమిషనరేట్లు అయినాయి మున్సిపల్ కమిషనర్ సంబంధించి, జీడబ్ల్యూఎంసీ, సిద్దిపేట, ఇవన్నీ చాలా అయినాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ పోస్ట్ కూడా మీరు ముందుకు పెట్టొచ్చు. 3rd పొజిషన్లో పెట్టినా ఇబ్బంది ఏం లేదు మున్సిపల్ కమిషనర్కి. హెడ్ ఆఫ్ మున్సిపాలిటీ ఆర్ హెడ్ ఆఫ్ స్మాల్ మున్సిపల్ కార్పొరేషన్. పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయితేనే ఐఏఎస్ అవుతాడు, చిన్న మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమో గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు. కార్ ఇస్తారు, కారే ఇస్తారు. బెస్ట్ పోస్ట్ మున్సిపల్ కమిషనర్. ఆ ప్రాంతం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా కంట్రోల్లో ఉంటారు. మున్సిపల్ కమిషనర్కి భయపడతారు. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ 3, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు. వీళ్ళ ముగ్గురు పని ఏంటంటే లోన్స్ ఇవ్వడం,
మన హాస్టల్స్ ఉన్నాయి కదా, తెలంగాణ వెల్ఫేర్ హాస్టల్స్, ఆ హాస్టల్స్ చూసుకోవడం, ఏమైనా స్కీమ్స్ వస్తే ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఇది 3 ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇక్కడ ఏంటంటే ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లా ఎస్సీఏ రావాలని ఏం లేదు, ఓసీ వాళ్ళు కూడా రావచ్చు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి ఓన్లీ బీసీఏ రావాలని కాదు, ఎస్సీ వాళ్ళు కూడా రావచ్చు. ఎస్టీ సోషల్ వెల్ఫేర్కి ఓసీ వాళ్ళు రావచ్చు, ఎస్సీ వాళ్ళు రావచ్చు. సో అలా రిజిడిటీ ఏం లేదు. ఇది లోన్స్ తీసుకోవడం, హాస్టల్ తీసుకోవడం, అంటే హాస్టల్స్ చూసుకోవడం, ఆ కాలేజెస్ తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా, అవి హెడ్ చూసుకోవడం మొత్తం. బీసీ కూడా సేమే, ఎస్టీ కూడా సేమే. 14 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. మీరు మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే, మీరు నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ద బెస్ట్ పోస్ట్, మీరు యూపీఎస్సీ రాయాలనుకుంటే బెస్ట్ పోస్ట్. చాలా వర్క్ ఉండదని కాదు, చాలా తక్కువ పని ఉంటుంది. ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామో, లేకపోతే జాబ్ మేళా, ఏదైనా ఎమ్మెల్యే ఫోన్ చేసి బాబు ఇక్కడ జాబ్ మేళా పెట్టు అని అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నమాట. క్యాంపెయిన్స్ పెట్టడం, నెలకొకసారి 15 రోజులకు ఒకసారి పని ఉంటుంది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. సో నాకు ఖచ్చితంగా ప్రిపరేషన్కి టైం కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ పోస్ట్. ఇంకోటి, అందరు దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ మన ఎంజిఎం వరంగల్లో పనిచేస్తున్నాడు అనమాట. ఎంజిఎం వరంగల్లో ఒక పక్కనేమో గవర్నమెంట్ డాక్టర్స్, ఎండి చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసే వాళ్ళు, పెద్ద డాక్టర్స్. ఒక పక్కనేమో గ్రూప్ 1 ఆఫీసర్, లే సెక్రటరీ. ఏ డిసిషన్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇద్దరి యొక్క కొలాబరేషన్. వీళ్ళు ఎంత పెద్ద డాక్టర్లు అయినా సరే ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అలౌ చేస్తేనే, అప్రూవ్ చేస్తేనే ఆ పని జరుగుతుంది. ఇట్ క్యాన్ బి మెడిసిన్, ఇట్ క్యాన్ బి హ్యూమనైజేషన్, ఇట్ క్యాన్ బి మెషిన్స్, ఇట్ క్యాన్ బి మెడికల్ డివైజెస్. ఏవైనా కూడా వీళ్ళిద్దరి యొక్క సింక్రనైజేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్తోనే జరగాలి. సో అది ఎంత బడ్జెట్ అయినా సరే, ఏదైనా కూడా, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఈ గ్రూప్ 1 ఆఫీసర్ మాట వినాల్సిందే. ఎంత పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయినా సరే ఈ చిన్న డాక్టర్తోని అనుసంధానంలో పనిచేయాల్సింది. సో ఇద్దరు కలిసి పనిచేయాల్సిందే. అలా ఈ లే సెక్రటరీస్ అనమాట. ఇలా గవర్నమెంట్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో, నిమ్స్ ఉందో, నిమ్స్లో కూడా లే సెక్రటరీ ఉంటారు. అలా ఇది మంచి ఇన్ఫ్లుయెన్స్, గుడ్ పోస్ట్, అందరికి తెలియదు. ఇది చాలా మంచి పోస్ట్. ఇది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఇది మాత్రము కామర్స్ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉండాలి. నా దగ్గర దాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఏటీఓ మల్టీ జోన్ 2లో ఒక 440 దాకా, 445 దాకా పోయే అవకాశాలు ఉన్నాయి. కామర్స్ వాళ్ళు ఎలాగిట్రారు, వస్తే ఎకనామిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు వస్తారు. ఈ ఎకనామిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంఎస్సి మ్యాథ్స్ చేసి జేఎల్లో, డిఎల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు కాంపిటీషన్ ఇస్తారు. ఈ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏంటంటే పెద్ద ప్రజలతో అనుసంధానం ఉండదు, కానీ అందరు ఎంప్లాయీస్ భయపడతారు. ఎందుకంటే శాలరీస్, మెడికల్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ ఇవన్నీ శాంక్షన్ చేపించి అన్ని ప్రాపర్గా వేసేది ఎవరు అని అంటే ఈయనే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఇంకో పేరు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఎంప్లాయీస్కి ఈయనకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రజలతో సంబంధం ఉండదు కాబట్టి ఖాళీ టైం ఎక్కువనే ఉంటుంది, కానీ ఎంప్లాయీస్ అయితే భయపడతారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇది మంచి పోస్టే, కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే నా ఫ్రెండే, ఆయన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాగా జాయిన్ అయ్యి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ లాగా ఎదిగి వెములవాడలో మంచి పొజిషన్ చేశాడు. గొప్పగా ఫీల్ అవుతాను నేను. అతను వెములవాడ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ అయిన తర్వాత వెములవాడ టెంపుల్ మొత్తాన్ని ఆయనకి ఆడిట్ చేయమని ఇచ్చారనమాట. 1 సంవత్సరం బ్రహ్మాండంగా ఆడిట్ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ భయపడి అమ్మో ఈ ఆడిట్ బాగా జరుగుతుందని చెప్పేసి ప్రాపర్గా పనిచేయడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్చెకర్కి 57 లక్షల రూపాయలు ట్రెజరీకి మిగులు చేపించాడు. అంటే ప్రాఫిట్ మిగిలింది. అట్లా స్ట్రిక్ట్గా ఆడిట్ చేయడం వల్ల ఎక్స్చెకర్కి ఆయన వల్ల అంత లాభం వచ్చింది. 57 లక్షల లాభం చేకూర్చాడు. రెవెన్యూ పెంచలేదు, ఆడిట్ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల 57 లక్షల ఆదాయం తీసుకొచ్చాడు ప్రభుత్వానికి. అంటే ఒక మంచి అది సర్వీస్ కదా. రెవెన్యూ తెచ్చిపెట్టడం పెద్ద సర్వీస్ గవర్నమెంట్కి. రెవెన్యూ లేదు, రెవెన్యూ లేని చోట 57 లక్షలు తెచ్చిపెట్టారు ఈ ఆడిట్ ఆఫీసర్. సో ఆ దృష్ట్యా ఆడిట్కి ఇది మంచి పోస్ట్. ఎంపీడీఓ ప్రెషర్ ఉంటుంది. ఒక వార్డు మెంబర్ కానివ్వండి, లేకపోతే ఒక సర్పంచ్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ వచ్చి ప్రెషర్ చేస్తారు. కానీ దాని అర్థం ఏదో ప్రెషర్ చేస్తారని కాదు, మనం స్కిల్డ్గా ఉండాలన్నమాట. నాలెడ్జబుల్గా స్కిల్డ్గా ఉంటే ఏంటంటే కాంటాక్ట్స్ డెవలప్ అవుతాయి. ఇందులో కూడా ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంపీడీఓ అందరూ టెలిగ్రామ్ ఛానల్లో ఇష్టం ఉన్నట్టు చెప్పినట్టు మరి అంత చండాలంగా ఉండదు. ఒక దగ్గర నేను ఏం చూశాను అని అంటే
ఎంపీడీఓ లాగా జాబ్ ఉంటుంది. ఎంపీడీఓ లాగా ఒక స్టూడెంట్ కూడా చెప్పాడు, అదే ఓంకారి అనుకుంటా. ఎంపీడీఓ లాగా జాయిన్ అవుతారు, ఎంపీడీఓ లాగా రిటైర్ అవుతారు అని చెప్పారనమాట. ఒకప్పుడు అది ఎప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంపీడీఓ కూడా ప్రమోషన్ ఉంటుంది, కానీ అవన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్ళిపోయే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలా లేదు కదా. సో ఎంపీడీఓ కూడా ప్రమోషన్ వస్తుంది. సో ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చి ఎంపీడీఓ అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు బాధపడొద్దు. అక్కడ మీరు బాగా పనిచేస్తే, బాధపడడం అంటే నాకు చిన్న పోస్ట్ వచ్చిందని కాకుండా అక్కడ మంచి పోస్ట్ చేస్తే మీకు అడిషనల్ ఛార్జ్ రావచ్చు. మీకు చదువుకోవడానికి టైం ఉంటుంది, ప్రెషర్ అయితే ఉంటుంది, కానీ దాని ద్వారా కాంటాక్ట్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇవన్నీ నేను ఆలోచన చేసి నేను ఒక ప్రాపర్ ప్రిఫరెన్సెస్ తీసుకొచ్చాను. అవేం ప్రిఫరెన్సెస్ అని అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ కలెక్టర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఆబ్వియస్గా. సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ కలెక్టర్, సెకండ్ ప్రిఫరెన్స్ డిఎస్పీ, థర్డ్ ప్రిఫరెన్స్ మున్సిపల్ కమిషనర్. ఇప్పుడు మీకు ఆర్టీఓ ఉందనుకోండి, థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టండి. ఇక్కడ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే ఇక్కడ రావాలి ఆర్టీఓ. మున్సిపల్ కమిషనర్, దాని కింద అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. Because of narcotics, because of drugs, it became very interesting. Next, commercial tax officer. Next, district register. Uniformed post మీకు ఇష్టం అవుతే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జైల్స్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా ఉంది, మనం మిస్ అయినట్టున్నాం. లేబర్, సి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అన్నాడు. సి విత్ ఇది అండ్ కాదు. సో డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఖచ్చితంగా ఉండి అందులో ఏదో ఒక సబ్జెక్ట్ లేబర్ వెల్ఫేరో లేకపోతే పర్సనల్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. సర్వీస్ మోటో కార్ ఇస్తారు. ఇది కొంచెం ఖాళీ టైం ఎక్కువగా ఉంటుంది అనమాట. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అది 9th. ఇది లేని పక్షంలో మన దగ్గర ఎకనామిక్సో, కామర్సో, మ్యాథమెటిక్స్ ఉంటే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 9th ప్రిఫరెన్స్ పెట్టొచ్చు. 10th లే సెక్రటరీ, 11th బీసీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, లాస్ట్ ఎంపీడీఓ. ఇలా మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు డౌట్స్ ఉంటే నన్ను ఇప్పుడు అడగండి. సార్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లో ప్రమోషన్ ఛానల్స్ మీరు కొంచెం చెప్తారా? ఏమమ్మా మళ్ళీ చెప్పు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంది కదా, అవును, అందులో ప్రమోషన్ ఛానల్. ఒకటి చెప్తాను వినండి. మీకు రెవెన్యూ, పోలీస్ తీసేసిన తర్వాత మిగతా పోస్టులు అన్నీ కూడా డైరెక్ట్ నెక్స్ట్ ప్రమోషన్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు. డైరెక్టర్ టు యువర్ డిపార్ట్మెంట్. మీకు డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ లో మొదట మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు, తర్వాత మీరు డైరెక్టర్ అవుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ విల్ బి అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే సార్. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంది కదా, అందులో బీటెక్ కన్సిడర్ చేస్తారా సార్? డిగ్రీ ఇన్ మ్యాథ్స్ లేదా ఓన్లీ బీఎస్సీ మ్యాథ్స్? ఓన్లీ ఎంఎస్ అంతే. ఓకే, ఓకే సార్. ఇందులో ఏటీఓ ఆర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ అని ఉంది. ఒక కాలేజ్ ఉందమ్మా, ట్రైనింగ్ కాలేజ్. ఆ ట్రైనింగ్ కాలేజ్ లో వీళ్ళు లెక్చరర్ లాగా సెటిల్ అవ్వచ్చు. ఆ ట్రైనింగ్ కాలేజ్ ఇప్పుడు మరి చెన్నారెడ్డిలో ఉంది. అది ఓకే. ఒకవేళ పోస్టింగ్ అందులో అవుతది అనుకోండి, ఇంకా లెక్చరర్ అంటే ఇటు సైడ్ షఫుల్ అవ్వొచ్చా ఏటీఓ లాగా? నేను చెప్పాను కదా, మీకు గనక అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కళ్ళల్లో మీరు పడ్డారు, లేకపోతే మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, అడిషనల్ ఛార్జ్ వస్తుంది. ఓకే, అలా అనట్లేదు సార్. ఇప్పుడు ఏటీఓ అంటే కలెక్టరేట్ లో ఉంటది కదా, లేదు అసిస్టెంట్ లెక్చరర్ వచ్చింది అనుకోండి, అదే స్లాష్ అని చెప్పి ఒకటే దాంట్లో వేశారు కదా, ఇప్పుడు లెక్చరర్ గా అది హారిజాంటల్ పోస్ట్. ఇందులో నుంచి ఇందులో షిఫ్ట్ అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళు లెక్చరర్ కావచ్చు. ఓకే, ఓకే. వాటిని మనం ఏమంటామంటే హారిజాంటల్ పోస్టులు అంటాం అనమాట, ఒకటే క్యాడర్ కింద. అచ్చా, ఓకే, ఓకే. ఇన్ కేస్ లెక్చరర్ సైడ్ పోస్టింగ్ అవుతే ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ మళ్ళీ ఇప్పుడు ఈ షఫ్లింగ్ అవ్వడానికి అప్రాక్స్? అది రిజిడ్ రూల్ ఉండదు కదా. ఓకే, డిపెండ్స్ అంతే. అచ్చా, ఓకే, ఆన్సర్ చేయలేము. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, విత్ రిగార్డ్ టు సిటిఓ, అంటే ఇది ఆఫ్ కోర్స్ ఇప్పుడు లుక్రేటివ్ గా కాదు అన్నట్లు అది ఉంది. బట్ వాట్ ఆర్ ద ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ సార్? అంటే ఇది ఏ రీచ్ వరకు మనం వెళ్ళొచ్చు? We can become commissioner. We can become commissioner equal to IRS officer. ఓకే సార్, అది నిన్న కూడా మిమ్మల్ని అడిగాను. లైక్ దెర్ ఇస్ ఎ స్పెక్యులేషన్ యూట్యూబ్ ఛానల్లో, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వీటికి కూడా కన్ఫర్ట్ వస్తుంది అని. బట్ ఈ కమర్షియల్ ట్యాక్స్ కాకుండా మీరు అన్నట్లు పొలిటికల్ కాంటాక్ట్స్ ఉంటే ఏమన్నా క్యాన్ వి పుట్ ఇన్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్
టీజీపీఎస్సీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెక్రటరీ లాగా ఏపీపీఎస్సీకి సెక్రటరీ లాగా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ప్రమోషన్ మీద అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అయిన మనిషి సెక్రటరీ లాగా అయ్యాడు. ఐఏఎస్ కాకుండా ఒక సిటిఓ నుంచి డిప్యూటీ కమిషనర్ అయ్యి డిప్యూటీ కమిషనర్ సెక్రటరీ టు ద ఏపీపీఎస్సీ అయ్యాడు. ఓకే. సో బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఫీల్డ్ వర్క్ అయితే ఉండదు ఆబ్వియస్ గా. సో ఆబ్వియస్ గా. అండ్ వాట్ అబౌట్ అసిస్టెంట్ ఎక్సైజ్? నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 2016లో జిఎస్టీ యాక్ట్ వచ్చింది, 2015 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2016లో ఉన్నటువంటి మా అకాడమీస్ కోచింగ్ సెంటర్లు తీసుకుందాం మనం ఎగ్జాంపుల్. ప్రతి నెల కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ ఏసీటీ1 పంపించేవాడు అనమాట ఇన్స్టిట్యూషన్కి. ఆయనే లెక్కేసేటోడు. ఆయన లెక్కేసి ఇంత మీకు ట్యాక్స్ పడ్డది సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి ఆయన బిల్ రాసి ఇచ్చేవాడు అనమాట. దాని తగ్గట్టు మేము ట్యాక్స్ పెట్టలేము. అంటే డిస్క్రిషన్ ఉంది. ఎక్కడైతే డిస్క్రిషన్ ఉంటుందో అక్కడ మనీ ఉంటుంది. సో అలా ఏసీటీఓ సిటీఓ దే యూస్ టు ఎంజాయ్ ద పవర్. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఇప్పుడు ఇవే కమర్షియల్ ఎంటిటీకి గవర్నమెంట్ ఏం చేసిందంటే, యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ 1956 and you have to take a current account, and whatever the money will be coming into your bank account through payments, by default 18% you have to pay to the GST department. అంటే ఆ అకౌంట్లో ఆ కరెంట్ అకౌంట్ ఏదైతే డిటర్మైన్ అయిందో ఆ కమర్షియల్ ఎంటిటీకి అందులో ఎన్నైతే క్రెడిట్స్ వస్తున్నాయో ఆ క్రెడిట్స్ అన్నిటి మీద బై డిఫాల్ట్ 18% మీరు పే చేయాల్సిందే. సో ఎక్కడ కూడా సిటీఓ ఏసీటీఓ అనుసంధానం ఉండదు. అందులో నుంచి 18% పోవాల్సిందే. 18% పోలేదు అనుకోండి, నోటీస్ వస్తుంది మనకి, ఆన్లైన్ జనరేటెడ్ ఆటోమేటిక్. అండ్ సార్ వన్ మోర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంది కదా, అంటే లైక్ నేను విన్నది ఏంటంటే దీంట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా లైక్ నెక్స్ట్ 2 to 3 years లో అయిపోవచ్చు, ఆర్ 3 to 4 years లో అయిపోవచ్చు. ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ స్టాగ్నేషన్ ఇన్ గ్రోత్. ఇస్ ఇట్ ట్రూ? బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ స్మితా సబర్వాల్ హస్బెండ్ ఉన్నాడు, అంతవరకే వెళ్ళొచ్చు మనం అంతే. ఆయన ఐపీఎస్ కూడా అక్కడ దాకా వెళ్ళాడు, బట్ డైరెక్టర్తోనే ఆగిపోతాయి. అంటే గ్రూప్ 1 ఆఫీసర్ విల్ కమ్ నియర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ హి విల్ స్టాప్. ఓకే. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇస్ నథింగ్ బట్ డైరెక్టర్. సార్ అండ్ ఆల్సో మీరు చాలా మంది ర్యాంకర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, మతలబ్ ఎంతమంది పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ సిటిఓ అండ్ ఎంసీ ఇలా? ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. సిటీఓ ఫస్ట్ అందరు సిటీఓనే అనుకున్నారు. ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మన వాళ్ళు కాబట్టి మనం వాస్తవాలు ఏందో చెప్పాలి. ఎంపవర్మెంట్ ఈస్ రిక్వైర్డ్ కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనకు తెలియలేదు అనుకోండి సిటీఓ బాగుందని, పాతకాలం అందరు ఏమనుకున్నారు, పేరెంట్స్ అందరు పాతకాలం లాగా అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గ్రేట్ పే ఎక్కువ కదా, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్. కరెక్ట్. అందులో 58,000 ఉంది, మున్సిపల్ కమిషనర్ 51,000 ఉంది కదా. సో మున్సిపల్ కమిషనర్ లో పేమెంట్ తక్కువ ఉందని అనుకుంటారు, కానీ మున్సిపల్ కమిషనర్ లో ఉన్నంత అడ్వెంచర్, మున్సిపల్ కమిషనర్ లో ఉన్నంత ఎంజాయ్మెంట్ వేరే దాంట్లో ఉండదు కదా. సార్ ఎస్ డిఎస్పి ఫీమేల్ కి ట్రైనింగ్ 1 year ఉంటది అంటున్నారు. ఫీమేల్ కి బాగుంటదా అనేది? బానే ఉంటుంది. అయ్యో చాలా బాగుంటది. ట్రైనింగ్ సార్ అంటే ఒక రఫ్ ఐడియా ట్రైనింగ్ గురించి నాకు కూడా, అంటే ఎక్సైజ్ అండ్ డిఎస్పి అంటే ఫీమేల్స్ కదా, అంటే అలా కాదు, బట్ దెన్ లైక్ ఒక రఫ్ ఓవర్ వ్యూ ఏమైనా మీరు ఇవ్వగలిగితే, ట్రైనింగ్ ఎలా ఉంటది, డ్యూరేషన్? నాకు ఇప్పటివరకు లాస్ట్ టైం 2016లో జరిగినటువంటి డిఎస్పి ట్రైనింగ్ ప్రకారంగా మాత్రం 1 year ట్రైనింగ్ ఇచ్చారు మన అప్పాలో. ఇప్పుడున్నటువంటి అప్పాలో 1 year ట్రైనింగ్ ఉంది డిఎస్పి లకి. మంచి ట్రైనింగ్, మంచి ఫిట్ గా, మంచిదే ట్రైనింగ్. మంచిదే కానీ సార్ నాకు అంటే 2 kids కదా, పెట్టుకోవచ్చా అనేది కొంచెం డౌట్ ఉంది సార్. మంచిదమ్మా. సిజేరియన్స్ కదా అన్నట్టు ఏమన్నా అడుగుదామన్నా లేరు, డిఎస్పి రేంజ్ లో ఎవరు లేరు మన దగ్గర అన్నట్టు మిమ్మల్ని అడుగుతున్నా. అరవింద్ రెడ్డి చెప్పండి. మంచిదే అమ్మా, ట్రైనింగ్ కోసం భయపడొద్దు. ట్రైనింగ్ ఓకే సార్ అది ట్రైనింగ్ గురించి, ఇఫ్ యు ఆర్ గెటింగ్ డిఎస్పి, ఐ థింక్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఆ ట్రైనింగ్ త్రూ వెళ్ళాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. నన్ను అడిగితే ట్రైనింగ్ ఉన్న దాంట్లో జాయిన్ అవుతే ఏంటంటే దాని వల్ల మన బాడీ ఫిట్ గా అవుతుంది. ట్రూ సార్, అదే అనుకుంటున్నాము. సర్వీసెస్, ర్యాంక్స్ ఇవన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే మన హెల్త్, మన ఆరోగ్యం, మన శరీరం. We have to protect our body, we have to protect our health. Yes. అంటే 1 year అయితే ఉంటుంది, మరి రిగరస్ గా అయితే ఉండదు. ఐపీఎస్ లో కూడా రిగరస్ గా ఏమి ఉండదు. డిఎస్పీ కూడా మీరు యూఆర్ మేనేజర్స్ టైప్, మీరు ప్లానర్స్, మీరు అడ్మినిస్ట్రేటర్స్. ఎస్ఐకి ఉన్నంత రిగరస్ గా మీకు ఉండదు.
అదే చెప్పారు సార్ ట్రైనింగ్‌లో ట్రైనీ ఒకళ్ళు తెలుసు. వాళ్ళు గూడా అంతేముండదనే చెప్పారు. జస్ట్ కనుక్కుందామని. సార్ అకాడమిక్ ట్రైనింగ్ జనరల్‌గా ఎన్ని మంత్స్ ఉంటది సార్ వేరే పోస్ట్స్‌కైతే? 6 నెలలు ఉంటదండి. 6 నెలలు మామూలు ట్రైనింగ్ ఉంటుంది. మరిచెన్నారెడ్డిలోనే ఉంటుంది. తర్వాత 6 నెలలు ఫీల్డ్ విజిట్‌లోకెళ్ళిపోతాం. ఆహా! ఓకే సార్. 2 ఇయర్స్ ప్రొబేషన్. Sir, do you think UPSC preparation would be feasible along DSP training అట్లానా? డీఎస్పీ ట్రైనింగ్ ఎప్పుడైనా కూడా స్ట్రిక్ట్‌గానే ఉంటది. ఓకే. ఓకే. వాట్ ఐ విల్ డూ నేను ఇంకొకసారి నేను ఒక 4, 5 డేస్‌లో ఒక ఐపీఎస్‌ని గాని, ఒక డీఎస్పీని గాని ఐ విల్ ఎన్ష్యూర్ దట్ వి విల్ హావ్ 1-on-1 సెషన్. Sir, Sai Priyanka here, sir. హుహు. Sir, ikkada I just would like to add a point. My mother is a district BC welfare officer, sir. సో మీరు పెట్టే ప్రిఫరెన్స్‌లో నాకు సోషల్ వెల్ఫేర్ అనేది ఇట్స్ బెటర్ దెన్ బీసీ వెల్ఫేర్ సార్. బికాజ్ మా అత్తమ్మ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో దట్ ఈస్ బెటర్ దెన్ బీసీ వెల్ఫేర్. సో ఆ ప్రిఫరెన్స్‌లో అనేది ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ పెట్టుకుంటే బెటర్ సార్. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు మున్సిపల్ కమిషనర్, మై మదర్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ లాగా పనిచేస్తున్నారో వాట్ దే సెడ్ వాస్ చాలా వర్క్ ప్రెషర్ అనేది ఉంటది. సో బెటర్ యూ గో టు సిటిఓ అని సజెస్ట్ చేశారు. అంటే 2 విషయాలమ్మా. ఇప్పుడు నాకు వర్క్ వద్దు, నాకు అడ్వెంచరస్‌గా ఉండాలి. నేను అదే మాట చెప్పాను. అడ్వెంచరస్‌గా ఉండాలి, ఛాలెంజ్ లాగా ఉండాలి. నాకు కొంచెం అన్ని విధాలా నాకు లాభం జరగాలి అని అనుకునే వాళ్ళేమో మున్సిపల్ కమిషనర్ తీసుకుంటారు. నాకు ఒక వర్క్ ప్రెషర్ ఉండకూడదు, నాకు చాలా సాఫీగా జరగాలనే వాళ్ళు సిటీఓనే తీసుకోవాలి. అది వాళ్ళు చెప్పింది 100% నిజమే. అంటే Yes, sir. నేను ఏ కోణంతో చెప్తున్నానంటే ఇప్పుడు ఇంతగానం కష్టపడి మనము ఓ గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత వి వాంట్ టు ఎంజాయ్ దట్ పవర్. వి వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. డిస్క్రిషన్ ఉండాలి. డిస్క్రిషన్ లేదనుకోండి, అంటే మొత్తం సిస్టమే కంప్యూటరే పనిచేస్తుంది అనుకోండి, మనము ఏముంటది అందులో? మనం ఒక డెసిషన్ మేకింగ్‌లో మనం ప్రాసెస్‌లో భాగమయ్యామనుకోండి, మనం తీసుకునే డెసిషన్ డిసైడ్ చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as పవర్, రైట్? ఎస్ సార్. అదే నేను ఇంట్లో ఐ టోల్డ్ ఐల్ టేక్ మున్సిపల్ కమిషనర్, బట్ నా ర్యాంక్ ప్రకారం సిటిఓ నాకు మంచిగా వస్తుంది. బట్ మమ్మీ ఏంటంటే సిటిఓ తీసుకో, మున్సిపల్ కమిషనర్ వద్దు అని మామ్ వాస్ టెల్లింగ్. ఐ వాస్ లైక్ ఐల్ టేక్ మున్సిపల్ కమిషనర్ బికాస్ చాలా వింగ్స్ ఉంటాయి. నేను అవును. దగ్గర నుంచి చూసాను. అంటే ఎవ్రీ డే వి యూస్ టు డిస్కస్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్. సో అవును. సిన్స్ 7 years ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఏమేమి అవుతున్నాయి అనేది. సో అలా చూసుకుంటే మమ్మీ వాస్ లైక్ అంత హ్యాండిల్ చేయలేవు, ట్రాన్స్ఫర్స్ బాగా ఉంటాయి ఇక్కడ అక్కడ అని షీ సజెస్టెడ్ సిటిఓ. బట్ సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవునమ్మా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ విల్ బికమ్ ఎన్ ఆల్ రౌండర్. సో తనకి నెక్స్ట్ టైంలో ఏ అడిషనల్ చార్జ్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలడు. సిటిఓ చేయలేడు. ఎస్ సార్. ఎస్ అదే సార్. ఓకే సార్. హలో సార్. చందన చెప్పమ్మా. అసలు సిటిఓ గానీ, మున్సిపల్ కమిషనర్ గానీ ఫ్యూచర్‌లో ఏదైనా డెప్యుటేషన్ మీద ఐఏఎస్ అయ్యే ఛాన్సెస్ మున్సిపల్ ఉన్నాయా సార్? కమిషనర్‌కి ఉంది. లేకపోతే మున్సిపల్ ఏమన్నా కమిషనర్‌కి ఉంది. ఇది నేను చెప్దాం అంటే అనుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్‌కి లైక్ కన్ఫర్మ్ ఉంటది అన్నది చెప్పొచ్చా సార్? లైక్ వెరీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అట్లనా Government will సార్? recommend. Government should recommend. It all depends upon the government recommending to the UPSC. We are considering this municipal commissioner for IAS cadre. ఓకే. సార్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ తీసుకుంటే మనం ఫర్దర్ ఎగ్జామ్స్‌కి, యూపీఎస్సీకి అట్లా ప్రిపేర్ అవ్వడానికి టైం అవైలబిలిటీ ఉంటదా సార్? అది కొంచెం నేను చెప్పినా కదా స్టార్టింగ్ అవన్నీ కొంచెం బిజీయే ఉంటది మున్సిపల్ కమిషనర్. ఎందుకంటే ప్రతి వర్డ్‌లో ప్రతి స్ట్రీట్‌లో వార్డ్ ఉంటది కదా! ప్రతి వార్డ్‌లో డెవలప్‌మెంట్ జరగాలంటే మున్సిపల్ కమిషనరే ముందుకొచ్చి సంతకం పెట్టాలి. ఆయన దగ్గర చెక్ పవర్ ఉంటది. ఓకే సార్. సో ఇప్పుడు ఒకవేళ సిటిఓ వచ్చినారనుకోండి, వాళ్ళకి ప్రమోషన్ హయ్యర్ లెవెల్ వరకు ఎట్ ద ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ కమిషనర్. హి ఉంటాయి విల్ సార్? బికమ్ కమిషనర్. దట్స్ ఇట్. ఫర్ దట్ టాక్స్ డిపార్ట్మెంట్ సార్? అంతే. టాక్స్ డిపార్ట్మెంట్. హి విల్ బికమ్ ద కమిషనర్ ఆఫ్ జీఎస్టీ. ఐఆర్ఎస్ ఈక్వలెంట్ టు ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ సార్. మున్సిపల్ కమిషనర్‌కి అయితే విల్ బికమ్ గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనరా? గ్రేడ్ 1 తర్వాత డైరెక్టర్ అవుతారమ్మా. మున్సిపల్ ప్లానింగ్‌లో గ్రేడ్ 1 అవుతారు. జీహెచ్ఎంసీలో అవుతారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అయ్యే అవకాశం కూడా ఉంటది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ఐఏఎస్ మాత్రమే అవ్వగలడు. యెస్ సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. సార్ ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఆ ఒక్క రోజే ఉంటుందా? లేదు టైం ఇస్తారు. 1 వీక్ ఇస్తారు. రైట్. ఓకే.
నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏప్రిల్ 15కి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి సర్టిఫికేట్స్ 22nd వరకు మీరు రండి అని అనే అవకాశం ఉంది. కానీ ఈ 15th నుంచి 22 వరకు ఆ వెబ్ ఆప్షన్ 1 వీక్ ఉంటుందన్నమాట. బట్ మా మెడికల్‌లో ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మెడికల్‌లో ఎవరైనా డిస్‌క్వాలిఫై అయితే డీఎస్‌పీ అట్లాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు లైక్ దే వోంట్ గెట్ అంతేనా సార్? నో నెక్స్ట్ కిందకి కదా. ఓకే. ఐఎస్ ఓంకర్. సార్ నార్మల్‌గా ఇప్పుడు మనం సరోజినీ దేవి హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకెళ్ళాక ఆన్ ద స్పాట్ ఏమైనా మళ్ళీ ఫిజికల్ టెస్టింగ్ అట్లా ఏమన్నా ఉంటదా సార్? మనము ఓన్లీ ఐ టెస్ట్‌కే పోతున్నాం మనం. అంటే తర్వాత ఐ టెస్ట్‌కి వెళ్తాము. తర్వాత వాళ్ళు టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు పంపించినప్పుడు మాత్రం మొత్తం ఫిజికల్ టెస్ట్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఓకే. సార్ ఇంకోటి అంటే ఎంపీడీఓలు అంటే ప్రమోషన్స్‌కి ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే ప్రమోషన్ ప్రాస్పెక్టస్ కరెంట్ సినారియోలో ఉంటాయా బానే? బానే ఉంటాయి ఎంపీడీఓలో. ఫర్ ఎగ్జాంపుల్ హి విల్ బికమ్ యాస్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ష్యూర్. థాంక్ యూ సార్. సార్ వన్ డౌట్ సార్. సార్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్స్‌లో ఉంటుంది సార్? ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ ఒకటి చెప్పారు కదా సార్ ఎగ్జాంపుల్. ప్రతి డిపార్ట్మెంట్‌లో ఉంది ఆడిట్. ఓకే సార్. మున్సిపాలిటీలో ఉంది, కార్పొరేషన్‌లో ఉంది, కమర్షియల్ టాక్సెస్‌లో ఉంది, ఏసీబీలో ఉంది, ఎక్సైజ్‌లో ఉంది. ఓకే. బట్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్‌లో అయితే అలా ఏం స్పెసిఫై చేయలేదు కదా సార్? అయితే ఏం చేస్తారంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌కి 4 డిపార్ట్మెంట్‌లు అప్పచెప్తారు. ఓకే సార్. వెములవాడ అనేది ఎండోమెంట్ చాలా పెద్దది కదా. ప్రతిరోజు జరగాలి కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఓకే సార్. వెములవాడ గాని, యాదాద్రి గాని అలా. ఓకే. ఓకే సార్. సో ఐ హోప్ ఎవ్రీవన్ ది సెషన్ వాస్. సార్ yes. ఇప్పుడు డిటిఓ ఏటీఓ వచ్చేసి కలెక్టరేట్ లో ఉంటారు కదా పోస్టింగ్ లొకేషన్. ఇప్పుడు ఆడిట్ ఆఫీస్ అట్లా స్పెషల్ గా ఉంటదా? ఆడిట్ స్పెషల్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆఫీసే ఉంటది వాళ్ళకి. అచ్చా ఓకే. అది ఎక్కడ ఉంటది సార్? కలెక్టరేట్ లో ఉంటదా? డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్ అని ఉంటుంది. అందులో ఏఓలు కూర్చుంటారో డిఏఓలు కూర్చుంటారు. అచ్చా ఓకే. సార్ డిఎస్పీని పిలుస్తా అన్నారు కదా, అంటే ట్రైనింగ్ ఎలా ఉంటది అని చెప్పి. ట్రై ఫర్ ఏఈఎస్ కూడా కదా, అంటే ఎక్సైజ్ కూడా కొంచెం మాకేమైనా ఐడియా వస్తే ఖచ్చితంగా 100% కొంచెం ట్రై చేయండి సార్. ఓకే సార్. ఆల్రెడీ మీ స్టూడెంట్స్ ఉన్నారు. యాస్ షీ సెడ్ అందరినీ అంటే ఇఫ్ పాసిబుల్ లైక్ మున్సిపల్ కమిషనర్ గాని ఆల్రెడీ మీ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే నేను రేపు ఎల్లుండిలో మాత్రము ఇన్స్పెక్టర్ జనరల్ సంతోష్ రెడ్డి గారిని ఆన్లైన్ లో తీసుకుంటాను. షూర్ సార్. జస్ట్ లైక్ ఏ సర్వీస్ వాళ్ళు ఉంటే కొంచెం లైక్ హార్డ్లీ 15-20 minutes ఆల్సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. లైక్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, లైక్ ఎవ్రీవన్ కెన్ మేకప్ దేర్ మైండ్ ఆప్షన్స్ అన్నట్లు వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్తే జస్ట్ హార్డ్లీ 15 to 20 minutes బిఫోర్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఎప్పుడైనా వి విల్ బి రెడీ సార్. ఇట్ విల్ బి యూస్ఫుల్. హలో సార్, మై క్వైరీస్ రిగార్డింగ్ డిఎస్పీ. సో నాకు సైట్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో లేజర్ చేయించుకోవాలి అంటారా? అంటే ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పటి వరకు యూజువల్లీ అని ఉంటది? నా స్టూడెంట్ ఒకరు ఉన్నారు, మన ర్యాంక్ కూడా వచ్చింది. ఐ వోంట్ టేక్ ద నేమ్, బట్ హీ డిడ్ లేజర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ నౌ హీస్ ఒక 5 days బయటికి రాలేదు, చేపించేసుకున్నాడు. ఓకే. అంటే యూజువల్లీ ఎప్పటి వరకు చేయించుకుంటే బెటర్ అంటారు సార్? 15వ తారీఖు కదమ్మా. 15 కన్నా ముందు మీరు ఒక 4 days ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు. ఓకే. అంటే మీరు 5 days వదిలేసేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.